హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రాహీ బ్లాగ్స్. ఈరోజు అయితే హోమ్ టూర్ చేస్తున్నా. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇది వచ్చేసి 3 BHK హౌస్, ఇండిపెండెంట్ హౌస్. ఇది ఫ్లాట్ ఏం కాదు. లొకేషన్ ఇది బెంగళూరులో. మేము కేఆర్పురం దగ్గర అయితే ఉండేది. ఇది కార్నర్ సైట్ అనమాట. ఇది 1640 స్క్వేర్ ఫీట్లో మేము ఇల్లు కట్టి ఉండేది. ఇది రీసెంట్గా 3 years బ్యాక్ మేము కట్టున్నాము ఈ ఇల్లు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉండేది. కింద మొత్తం పార్కింగ్ అండ్ 1 BHK హౌస్ ఉంది. ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. ఎంత క్లీన్ చేసినా కూడా మొత్తం డస్ట్ అయితే ఉంటుంది. పైన రూఫ్ ఇలా చేయించాము, లైటింగ్స్ పెట్టించాము. కానీ లైట్స్ ఆన్ చేయలేదు, డే టైం కదా ఎట్టా కానరాదని. అండ్ ఇక్కడ మొత్తం ప్లాంట్స్ పెట్టేసింది మా మమ్మీ. ఆమెకి ప్లాంట్స్ పెంచడం అంటే చాలా ఇష్టం, కానీ కొంచెం మెయింటైన్ చేయడం కూడా కష్టమే, ఎందుకంటే రోజు ప్లాంట్స్కి వాటర్ పోయాలి కదా. కానీ ఆవిడకి చాలా ఇష్టం ప్లాంట్స్ అంటే. ఇంకా టెర్రస్ మీద కూడా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇది మెయిన్ డోర్. ఇదంతా కూడా మొత్తం టేకుడ్తోనే చేయించింది. అండ్ ఇది హాల్. కొంచెం స్పేస్ ఎక్కువ కవర్ అవ్వకుండా ఉండాలని మేము ఎల్ షేప్లో పెట్టించాం సోఫా అనేది. వాల్ పెయింటింగ్స్ అండ్ ఇంటీరియర్ మొత్తం కూడా డాడీ సెలెక్షనే. కొంచెం హాఫ్ వైట్ అనేది పెయింట్ చేయించాం, ఎందుకంటే కొంచెం క్లాసిక్గా ఉంటుందని డాడీ ఆ కలర్ చూస్ చేశాడు. ఈ స్క్రీన్స్ ఇవన్నీ కూడా మొత్తం డాడీ సెలెక్ట్ చేసి ఉండేది. అండ్ ఈ డైనింగ్ టేబుల్ కూడా మేము రీసెంట్గా తీసుకున్నాం ఫినిక్స్ మాల్లో. అండ్ ఈ డైనింగ్ టేబుల్ పేరుకే ఉండేది, కానీ ఎవరం అక్కడ కూర్చొని తినము. టీవీ ముందల సోఫాలోనే కూర్చొని తినేది. అండ్ ఇది కిచెన్ అనమాట, ఓపెన్ కిచెన్. ఇది ఎక్కడైతే ఇలా కబోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ టేకుడ్తోనే మేము చేయించింది. దానిపైన ఇలా గ్లాస్గా ఇవన్నీ ఫిక్స్ చేయించాం మేము. అండ్ ఇది మేము అమెజాన్లో కొన్నాము. ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి యూస్ అవుతుందని ఇది కొన్నాము. కానీ బాగానే ఉంది, పర్లేదు, క్వాలిటీ వైజ్ చాలా బాగుంది ఇది. అండ్ ఇది ఇన్బిల్ట్ కబోర్డ్ అనమాట. లోపల ఏమన్నా మనము ఫ్రీక్వెంట్గా వాడకుండే వస్తువులన్నీ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 పైప్స్ ఉన్నాయి కదా. థిన్ పైప్ అనేది డ్రింకింగ్ వాటర్కి ప్యూరిఫై అయ్యి మాకు వాటర్ వస్తుంది అనమాట. ఇంకొకటి నార్మల్ వాటర్. అండ్ ఇది పూజా రూమ్ అనమాట. పూజా రూమ్ మా మమ్మీ ఫేవరెట్ ప్లేస్.
మోస్ట్ ఆఫ్ ద టైం పూజా రూమ్లోనే టైం స్పెండ్ చేస్తుంది. మీ టైం అంటారు కదా, మా మమ్మీకి మీ టైం అయితే పూజా రూమ్లోనే పీస్ఫుల్గా ప్రే చేసుకొని పూజలు చేసుకుంటుంది చాలా ఇష్టంగా. చాలా బాగా డెకరేట్ కూడా చేస్తుంది. ఫ్రైడే అనే కాదు, ఎప్పుడు పూజ చేయాలన్నా మంచిగా డెకరేట్ చేస్తుంది. నేను అంత పూజలు అయితే నేను చెయ్యను మా మమ్మీలాగా. చాలా క్లీనింగ్ పెట్టుకుంటుంది ఇల్లు అయితే. ఇవంతా కూడా సిల్వర్ అనమాట, ఎందుకంటే అన్నీ పెద్దవైతే పెడితే క్లీనింగ్ కష్టం అవుతుందని చిన్నగా సిల్వర్లో చేయించాం మేము అవి. అండ్ ఇది పూజా రూమ్ పక్కలోనే ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది మా తమ్ముడు బెడ్రూమ్ అనమాట. యాక్చువల్లీ టీపాయ్ అక్కడ కానొస్తుంది కదా, అది యాక్చువల్లీ హాల్లో ఉండాలి. కాకపోతే మాకు పాప ఉంది కదా, పాప దాన్ని పట్టుకొని ఎక్కుతూ ఉంది పైకి, హర్ట్ అవుతుందేమో అనేసి మేము ఈ రూమ్లో పెట్టేసాం దాన్ని. వీడియో ఏమన్నా షేక్ అవుతుంటే బ్లేమ్ మై హస్బెండ్, ఎందుకంటే ఆయన వీడియో తీసింది. అండ్ హాల్ ఇంకా రైట్ సైడ్ వెళ్తే నా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఒక కామన్ టాయిలెట్ వస్తుంది ఇక్కడ. ఇది కామన్ టాయిలెట్. అండ్ వీ హ్యావ్ అ ఫిష్ ట్యాంక్ ఇన్ అవర్ హౌస్. యాక్చువల్లీ చాలా ఫిషెస్ తెచ్చాము ఇంతకుముందు 1 year బ్యాక్. ఒక 20 fishes దాకా తెచ్చాము, కానీ చనిపోయాయి. తర్వాత లాస్ట్ ఫైనల్ ట్రై ఇద్దామని ఈ 4 fishes అయితే తెచ్చాము. 1 year ఇంకా ఇవి ఎలాగో అలైవ్గా ఉన్నాయి. అండ్ మా ఇంట్లో ఎక్కువ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఫొటోస్ వచ్చేసి మా పాపవి, లేదంటే మా మమ్మీ డాడీ ఫొటోస్ ఉంటాయి. ఎందుకంటే మా మమ్మీ డాడీ ఫోటో ప్రతి యానివర్సరీకి వాళ్ళు స్టూడియోకి వెళ్ళి ఫోటో దిగాలన్నమాట. అలా చాలా ఫొటోస్ ఉన్నాయి వాళ్ళవి. ఇది మా పాప ఫోటో అండ్ బ్లూ ఫ్రాక్లో ఉండేది నేను. అండ్ ఇది నా చిన్నప్పుడు ఫోటో. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ దీనికి సింపుల్గా పెట్టించాం, ఎందుకంటే ఎక్కువ లైట్స్ ఉన్నా కూడా మనం ఎలాగో వాడము, అందుకని ఈ రూమ్కి అయితే సింపుల్గా పెట్టించాం ఫాల్ సీలింగ్. అండ్ ఇక్కడ వార్డ్రోబ్స్ కూడా లోపల లైటింగ్ అయితే పెట్టించాం మొత్తము. ఇక్కడ ఇవన్నీ మా మమ్మీ శారీస్ అనమాట. చాలా కలెక్షన్ ఉన్నాయి, శారీ కలెక్షన్. కాకపోతే ఏవి కట్టుకోదు, ఊరికి అలా కొని అక్కడ పెడుతుంది అంతే. అండ్ ఇక్కడ కొంచెం మెస్సీగా ఉంది, ఎందుకంటే ఇక్కడ మా పాప మెడిసిన్స్ అండ్ లోషన్స్, బాడీ లోషన్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇది మా మమ్మీ పట్టు చీరలు పెట్టే వార్డ్రోబ్ అనమాట. అక్కడ నార్మల్ శారీస్ అండ్ ఇక్కడ పట్టు శారీస్ పెడుతుంది. అండ్ అది వాష్రూమ్, ఇది నా రూమ్, ఓపెన్ చేసేది నా రూమ్. ఈ రూమ్లో కూడా ఎక్కువ వుడ్ వర్కే వచ్చింది. ఈ వుడ్ కూడా ఇదంతా కూడా టేక్ వుడ్డే. అండ్ ఇది మొత్తం డాడీ సెలెక్షనే. ఈ రూమ్స్ పైన ఫాల్ సీలింగ్ కానివ్వండి అంతా డాడీ సెలెక్షనే. నా రూమ్లో పైన ఎక్కువ టెడీ బేర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మా పాప బర్త్డేకి గిఫ్ట్స్ ఇచ్చారనమాట. ఎక్కడ పెట్టాలో తెలియక అక్కడ పెట్టేశామన్నమాట. మా ఇంట్లో ఈ ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి, దేవుడు బొమ్మలు ఇవన్నీ చాలా ఉంటాయి. ఎందుకంటే ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశం అయింది, తర్వాత నా పెళ్ళి, తర్వాత మా పాప పుట్టినరోజు అనమాట. చాలా గిఫ్ట్స్ వచ్చాయి, అవన్నీ మా మమ్మీ ఇలా సర్దేసింది అనమాట ఇక్కడ. అండ్ నా మిర్రర్కి లైటింగ్ వస్తుంది అక్కడ, నాకు చాలా ఇష్టం అలా లైటింగ్ వస్తే. అండ్ ఇది నా వార్డ్రోబ్. నేను బట్టలు ఏవైతే ఫ్రీక్వెంట్గా యూజ్ చేయను, లంగా ఓని శారీస్ ఇలాంటివి దాని మీద అక్కడ
వేసేస్తాను అన్నమాట. లోపల పైకి పెట్టేయచ్చు. అది లోపల యాక్చువల్లీ లైటింగ్ ఉండాలి, అది ఇరిగిపోయిందనమాట లైటింగ్. నా దగ్గర ఎన్ని బట్టలు ఉన్నా కూడా నా దగ్గర బట్టలు లేనట్టే ఉంటుంది. అంటే మొత్తం కబోర్డ్స్ వార్డ్రోబ్స్ అన్నీ నిండిపోయాయి. అయినా కూడా అప్పుడు జాగా లేదనమాట నాకు బట్టలు పెట్టుకోవడానికి కూడా. మొత్తం ఫుల్ అయిపోయాయి అనమాట. పైనుండే వార్డ్రోబ్స్లో మొత్తం నావే బట్టలు మొత్తం. అండ్ ఇక్కడ కొన్ని మా హస్బెండ్ బట్టలు అయితే ఉన్నాయి. చూసారా, పైనుండే కబోర్డ్స్లో కూడా పెట్టేసా బట్టలు. కింద స్పేస్ లేదని పైన కూడా పెట్టేసా అనమాట. సో నా హోమ్ టూర్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేసుకోండి. అండ్ ఎనీ సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.